బస్వాపురం గ్రామ సర్పంచ్గా గ్రామంలో భారీ మెజార్టీతో విజయం సాధించిన మచ్చా భిక్షపతి మొదటి సమావేశం ఏర్పాటు చేశారు. భువనగిరి మండలం బస్వాపురం గ్రామ సర్పంచ్గా గ్రామంలో భారీ మెజార్టీతో విజయం సాధించిన మచ్చా భిక్షపతి మొదటి సమావేశం ఏర్పాటు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన భిక్షపతి గ్రామ పంచాయతీ సమావేశం అనంతరం మీడియాతో ప్రసంగించారు. బస్వాపురం గ్రామ ఉప సర్పంచ్ శ్యామల వినయ్ కుమార్ ఈ గ్రామాన్ని గ్రామ ప్రజలు ఎన్నుకున్న సందర్భంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో మొదటి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని ప్రసంగించారు. ఈరోజు మమ్మల్ని గెలిపించి ఈ మన గ్రామంలో అభివృద్ధి గురించి పంపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ మా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుండి వాళ్ళకు ముందు సేవలు అందిస్తామని కోరుతున్నాం. నమస్కారం. బస్వాపురం గ్రామ ప్రజలకు విన్నపం ఏంటంటే నన్ను ఇంత అధిక మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళకు వందనాలు చెప్తూ గ్రామంలో ప్రతి పని కూడా డ్రైనేజీలు కానీ పారిశుద్ధ్యం కానీ వాటర్ లీకేజీలు కానీ మొన్న ఊరంతా తిరిగి వచ్చినాము. వీధి లైట్లు కానీ ఈ ఊరంతా తిరిగి వచ్చి అతి తొందరగా ఈ పనులు చేసుకుంటూ ముంగడు పోతాం. గ్రామ ప్రజలు మా వార్డు మెంబర్లు ఉప సర్పంచి వీళ్ళందరూ మాకు సహకారం బ్రహ్మాండంగా ఇస్తారు కాబట్టి మేము ముందుకు పోయి అన్ని పనులు చేసి అంతా ఊరినంతా అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోదామని కోరుతున్నాం. ఇంకేం చేశారు? ప్రధాన పాత్ర అంటే మనం ఫస్ట్ బస్వాపురానికి డబల్ రోడ్ కావాలి. గంగసాంపల్లి బస్వాపురానికి ఒక లింక్ రోడ్ కావాలి. అది హన్మాపూరు బస్వాపురం ఒక లింక్ రోడ్ కావాలి. ఏంటిది ఈ లింక్ రోడ్లు అయితే బస్వాపురానికి సస్యశ్యామలంగా బస్వాపురం ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే ఊళ్ళే వేరే వేరే కోతుల పెడుతుంది. అవన్నీ ముందుగా అవన్నీ మేము పని చేసుకుంటా బస్వాపురాన్ని అభివృద్ధిలో పదం నడిపిస్తామని కోరుతున్నాం. ముందుగా టీఆర్ న్యూస్ పత్రికా మిత్రులకి స్వాగతం తెలియజేస్తూ బస్వాపురం గ్రామంలో నాపై నమ్మకంతో అలాగే మా వార్డు సభ్యుల సహకారంతో ఈరోజు ఉప సర్పంచ్ పదవిగా నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే బస్వాపురం గ్రామంలో ఉన్నటువంటి అత్యవసర పనులు వీధి దీపాలు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, అలాగే మన ఊళ్ళో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు, తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాలు, వీటన్నిటిపై మేము గెలిచిన వెంటనే మొన్ననే మేము ఊరంతా తిరిగి సమస్యలన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకేమైనా సమస్యలు ఉంటే గ్రామ ప్రజలు మా పాలకవర్గం దృష్టికి తీసుకొస్తే వాటిని సమస్యలను పరిష్కరించే వంతుగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మా సహచర వార్డు మెంబర్లు, మా గ్రామ సర్పంచ్ మచ్చా భిక్షపతి గౌడ్ గారి సహకారంతో అలాగే మా అందరి తోడ్పాటుతో ఊళ్ళో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి మేము అన్ని విధాలా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మేము ప్రతి ఒక్కటి మా ఊరు అభివృద్ధికి తోడ్పడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. గ్రామానికి బస్సు సౌకర్యం లేదా అంటారు, అది తెప్పించగలుగుతాం. బస్సు సౌకర్యం ఉన్నది. దాంతోపాటు ఇంకా కొన్ని సమయాలలో బస్సులు కావాలని కోరడం జరిగింది కొందరు మమ్మల్ని, మా గ్రామ ప్రజలు. దానికి కూడా మేము దృష్టిలో పెట్టుకొని త్వరలోనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాము. అలాగే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా చెడు వ్యసనాలకి బానిసలు కాకుండా వారిని మంచి దారిలో పోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాము. దానికి మా పాలకవర్గం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా సమస్యలున్నా తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య
ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.